వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చేసి పెట్టే ప్రసాదాల్లో పులిహోర కంటే కూడా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోగలిగే ప్రసాదమే ఈ పులగం. జస్ట్ మెజరింగ్స్ తెలిస్తే చాలు, చిన్న పిల్లలైనా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. పులగం పర్ఫెక్ట్గా రావాలి అంటే మెజరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ కప్పు కొలతల్లో తీసుకుంటున్నాను. 1/4 కప్పు బియ్యం తీసుకుని 1/4 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. రెండూ కలిపి 1 కప్పు వచ్చేలాగా అనమాట. 1 కప్పు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. బట్ 1 కప్పు కొలతల్లో అయితే మీకు చెప్పడానికి ఈజీగా ఉంటుందని నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. పప్పు బియ్యం రెండూ కలిపి కూడా 1 కప్పు వచ్చేలాగా తీసుకున్నాను. ఇప్పుడు వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి మునిగేంత వరకు నీళ్లు పోసేసి కనీసం ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు నానితే బియ్యం పప్పు చక్కగా నానిపోయి అన్నం పొడి పొడిగా వస్తుంది. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకుని కుక్కర్లోకి 1 స్పూన్ ఆవు నెయ్యి, 1 స్పూన్ నూనె వేసుకుని కొంచెం వేడైన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు అండ్ 1/4 స్పూన్ వరకు ఆవాలు, 2 పొడవుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, 1 స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసేసి ఆయిల్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకుని పోపుని చక్కగా వేగనివ్వాలి. ఇలా పోపు కాస్త వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం పప్పు ఉంది కదా, అవి నీళ్ళు లేకుండా వడకట్టేసి ఇందులోకి వేసేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కనీసం ఒక 2-3 నిమిషాల పాటు ఈ ఆయిల్లో బియ్యాన్ని పప్పుని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించడం వల్ల అన్నం ముద్దలా కాకుండా పొడి పొడిగా వస్తుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు వేయించిన తర్వాత మనం బియ్యాన్ని పప్పుని ఏ గిన్నెతోటి అయితే కొలిచి తీసుకున్నామో అదే గిన్నెతోటి 1.5 గిన్నె వరకు నీళ్ళు తీసుకోవాలి. అన్నం ఇక్కడ నేను పొడి పొడిగా ప్రిపేర్ చేస్తున్నాను, అందుకని 1.5 గిన్నె వరకు నీళ్ళు తీసుకున్నాను. అన్నం కాస్త మెత్తగా కావాలి అనుకునే వాళ్ళు 2 గిన్నెల వరకు నీళ్ళు తీసుకోండి. అండ్ ఇందులోకే రుచికి సరిపడా ఉప్పు వేసేసి చక్కగా అంతా కలిపి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కూడా అట్లీస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు ఆ ప్రెషర్ అంతా పోయేదాకా పక్కన పెట్టేసి ఆ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి. అన్నం చక్కగా ఈ విధంగా ఉడికిపోతుంది. ఇక్కడ విజిల్స్ అనేవి మీరు తీసుకునే కుక్కర్ని బట్టి, మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది, దాన్ని బట్టి కుక్కర్ విజిల్స్ అనేవి పెట్టుకోండి. ఇక్కడ నేను యూజ్ చేసే కుక్కర్కి 2 విజిల్స్ వచ్చేసరికి అన్నం చక్కగా ఇలా అడుగు పట్టకుండా పొడి పొడిగా ఉడికిపోయింది. అంతే సింపుల్గా పులగం అయితే రెడీ అయిపోయింది. ఈ పులగానికి మీరు కావాలి అంటే జీడిపప్పు వేసి నెయ్యితోటి పోపు పెట్టుకోవచ్చు, అలా పెట్టుకున్నా బాగుంటుంది. లేదంటే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నా చాలా బాగుంటుంది. చాలా చాలా సింపుల్ ప్రసాదం కదా, తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.